డీలిమిటేషన్ బిల్లును మళ్ళీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే యోచన చేస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. గతంలో సరిపడా బలం లేక ఈ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది సార్. తృణమూల్లో చీలిక నేపథ్యంలో ఎన్డీఏ బలం ఇప్పుడు పెరుగుతోంది. సో డీలిమిటేషన్ బిల్లు కోసమే తృణమూల్లో బీజేపీ ఈ ఆపరేషన్ చేసిందా? వాస్తవం ఇట్స్ పాసిబుల్. అంటే డీలిమిటేషన్ బిల్లు కొరకు తృణమూల్ ఈ ఆపరేషన్ చేయదు. ఈ ఆపరేషన్ చేసే కనుక డీలిమిటేషన్ బిల్లు ఉపయోగపడుతుంది. డీలిమిటేషన్ లేకపోయినా తృణమూల్ ఆపరేషన్ నడిచేదే కదా. తృణమూల్ కాంగ్రెస్ లో ఈ ఆపరేషన్ నడపడం ప్రతిపక్షాలను బలహీనపరచడానికి, ప్రత్యర్థులు లేని భారత ప్రజాస్వామ్యాన్ని సృష్టించుకోవటానికి బీజేపీ చేస్తున్న ఒక ఆట, ప్రమాదకరమైన ఆట. సో కానీ దీన్ని ఉపయోగించుకున్నప్పుడు డీలిమిటేషన్ బిల్లును మళ్ళీ తీసుకొచ్చి తోస్తాము అనేది ఆలోచన. కానీ ఫార్చునేట్లీ ఫర్ ఇండియన్ డెమోక్రసీ వీళ్ళు కలిసినా కూడా మెజార్టీ రాదు. వీళ్ళు కలిసినా కూడా 2/3 మెజార్టీ రాదు. అందువల్ల డీలిమిటేషన్ బిల్లును 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ను యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొస్తే ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశమే లేదు. అందువల్ల దీంట్లో మార్పులు చేర్పులు తెచ్చి సీట్లు పెంచి మహిళలకు రిజర్వ్ చేయాలి అనేది. ఎందుకంటే 2029 ఎలక్షన్స్ లోపల మహిళా రిజర్వేషన్లను అమలు చేసి మోడీ ఒక చరిత్ర సృష్టించాలన్న ఆలోచనలో ఉన్నారు. అంటే ఉమెన్ ఓట్ బ్యాంకును ఒక ప్రధాన అస్త్రంగా పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కు వెళ్ళాలన్నది బీజేపీ ఆలోచన. అందుకు బీజేపీ ఆర్గనైజేషనల్ ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టింది. ఏ పార్టీ చేయడం లేదు ఇంతవరకు. ఉమెన్ లీడర్షిప్ ను ఎమర్జ్ చేసుకుంటున్నారు. మీరు ఇటీవల మీడియాలో మంచి అనాలిసిస్ వచ్చింది. ఉమెన్ ఎంపీలు ఏ పార్టీకి ఎక్కువ ఉన్నారు కాదు, ఉమెన్ కు పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఏ పార్టీకి ఎక్కువ ఉంది అని. ఇలా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ప్రతిపక్షాలు మహిళలకు రిజర్వేషన్లకు మేమే అనుకూలమని సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. కానీ పార్లమెంట్ లో ఉమెన్ ఎంపీస్ కు ఎక్కువగా బిల్లులు పెట్టే అవకాశం, మాట్లాడే అవకాశం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ అనాలిసిస్ కూడా ఎంపరికల్ గా వచ్చింది స్టడీ. మీరు బీజేపీ స్కోర్స్ ఓవర్ అదర్స్ ఇన్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ పార్లమెంట్ అని కొట్టండి వస్తుంది. సో అందువల్ల మీకు ఉమెన్ లీడర్షిప్ ను తయారు చేసే పనిలో బీజేపీ పడింది. మీకు లేటెస్ట్ గా మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తాను. రాష్ట్రాల నుంచి కొంత ఆర్టికులేటింగ్ ఉమెన్ లీడర్స్ ఐడెంటిఫై చేసి వారికి ఆల్ ఇండియా ఎక్స్పోజర్ కూడా ఇస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి రాణి రుద్రమ ఉంది. సో ఆమె ఆల్రెడీ టీవీ యాంకర్ కనుక, మీడియా ఫ్రెండ్లీ కనుక ఆమెను ట్రైన్ చేసి వాళ్ళ టైమ్స్ నౌ, ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, ఈ నేషనల్ ఛానల్స్ లో వస్తుంది. సో టీవీస్ లో, TV9 లో యాంకర్ గా ఉండి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. సో ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీలో ట్రైన్ చేసి ఇప్పుడు ఆమె హైదరాబాద్ నుంచి ఆల్ ఇండియా మీడియాలో వస్తుంది. చూడండి ఎంత సౌత్ ఇండియా నుంచి అది కూడా ఉమెన్ పికప్ చేస్తున్నారు చాలా వ్యూహాత్మకంగా. సో వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో కూడా మీటింగ్ పెట్టారు, ఢిల్లీలో మీటింగ్ పెడుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉమెన్ లీడర్షిప్, పొటెన్షియల్ ఉమెన్ లీడర్స్ ను ఎలక్టోరల్ స్ట్రీమ్ లో, మీడియాలో, ఆర్గనైజేషనల్ గా కూడా అన్ని రంగాల్లో, అటు పార్టీ నిర్మాణ పరంగా మహిళా నాయకులు, ఎన్నికల్లో క్యాండిడేట్ గా మహిళా నాయకులు, మీడియాలో కూడా విజిబుల్ ఫేసెస్ గా ఉమెన్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఎంత పకడ్బందీగా ప్రిపేర్ అవుతున్నారు చూడండి. విదేశంలో ఇంకే రాజకీయ పార్టీ అయినా అసలు ఆలోచించనని ఆలోచిస్తుందా? మీరు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ అసలు ఈ రాబోయే ఉమెన్ లెడ్ డెమోక్రసీ రాబోతోంది. ఎందుకంటే 1/3 రిజర్వేషన్ ఉమెన్ కి ఇస్తే లోకల్ బాడీస్ లో ఏం జరిగింది? 50% దాకా ఉమెన్ వచ్చేసారు కదా. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు 1/3 2029 వరకే రాబోతోంది. మిగతా పార్టీలు అప్పుడు వెతుక్కుంటారు ఎవరున్నారు, దీది ఉందా, బీబీ ఉందా, బేటీ ఉందా అని తిరుగుతుంటారు. అంటే మన పాత ఎంపీ, పాత ఎమ్మెల్యే బిడ్డ ఉందా, కోడలు ఉందా, కూతురు ఉందా, వైఫ్ ఉందా, వాళ్ళకి టికెట్లు ఇద్దామని చూస్తారు. కానీ పార్టీలో ఆర్గానిక్ గా ఉమెన్ లీడర్షిప్ డెవలప్ చేయాలని ఆలోచన చేస్తుందా? ఒక్క భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీకు ఎక్కడికక్కడ ఉమెన్ ట్రైనింగ్ క్యాంపులు పెడుతున్నారు, ఐడెంటిఫై చేసి ఉమెన్ ఫేసెస్ ట్రైన్ చేస్తున్నారు. సో ఇంత స్థాయిలో మీకు ట్రైన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆపర్చునిటీ రాజకీయ పార్టీల్లో ఆపర్చునిటీస్ ఇస్తే చాలా మంది డెవలప్ అవుతారు.
పార్టీలు ఆపర్చునిటీస్ ఇవ్వాలి కదా, అలా ట్రైన్ చేసి పంపించి వారు డెవలప్ చేసుకుంటున్నారు. అందువల్ల ఆ ఎత్తుగడ వేరుతున్నారు. ఇప్పుడు మీకు ఐ థింక్ హర్యానా రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఉమెన్ అపాయింట్ చేసినట్టున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉమెన్ అపాయింట్ చేశారు. సో ఒక ట్రాన్సిషన్ కు అంటే ఫ్యూచర్ లో ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీలో ఉమెన్ పాత్ర పెరగబోతోంది అనే దానికి అనుగుణంగా వెల్ ఇన్ అడ్వాన్స్ తయారవుతుంది బీజేపీ. మిగతా పార్టీలు ఎక్కడ తయారవుతలేరు. అందువల్ల వారికి ఈసారి ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవాలనే కోరిక ఉన్నట్టుంది. దానికి అడ్డంకిగా ఉన్న అంశం ఏంటి? సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ చేస్తే అని. అందువల్ల బహుశా ఉమెన్ రిజర్వేషన్లను డీలిమిటేషన్ తో లింక్ చేసే క్లాజులన్నా తొలగిస్తారు, లేదా డీలిమిటేషన్ బిల్లులోనైనా మార్పు తెచ్చి సౌత్ ఇండియాకు ప్రపోర్షన్ తగ్గకుండా హామీ ఇస్తారు. అపోజిషన్ అడిగింది అదే కదా, అపోజిషన్ అడిగింది అదే గనక బహుశా అంటే ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ మెయింటైన్ చేస్తాము అని హామీని పెట్టి డీలిమిటేషన్ బిల్లులో మార్పు తెస్తే ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయిపోతుంది. డీలిమిటేషన్ బిల్లు అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ పాస్ అయింది, అమల్లోకి వస్తుంది, ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఉన్న అడ్డకదే లేదు. ఈ రెండింటి మధ్య లింక్ తెగొట్టి ఇప్పుడున్న 543 ఎంపీస్ లోనే 1/3 రిజర్వేషన్ ఇస్తారు. అందువల్ల బీజేపీ సీమ్స్ టు బి కమిటెడ్, దానికి ప్రిపరేటరీగా తయారవుతున్నారు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు పెరిగిన దాన్ని బట్టి డిఎంకే సమాజ్వాదీ పార్టీలతో కూడా బీజేపీ చర్చలు జరుపుతోంది అంటున్నారు. ఇప్పుడు డిఎంకే వైఖరి మారింది, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ తో లేరు, ఇండియా కూటమితో లేరు. కానీ సౌత్ ఇండియాకి అన్యాయం జరిగే అంశంలో బీజేపీతో కలుస్తారని అనుకోరు. కలిస్తే డిఎంకే మిగిలదు కదా తమిళనాడులో. ఆ తప్పు మంది డిఎంకే నాయకత్వం చేస్తుంది అనుకోరు. వాళ్ళకి కాంగ్రెస్ పైన కోపం ఉన్నా, ఇండియా కూటమిపై కోపం ఉన్నా, తమ బేసిక్ రూట్స్ అయిన యాంటీ నార్త్, యాంటీ హిందీ స్టాండ్, ప్రో స్టేట్స్ స్టాండ్ డిఎంకే వదులుకోదు. అందువల్ల బహుశా సౌత్ ఇండియాకు నష్టము కాని ప్రొవిజన్ చేర్చి మహిళా బిల్లును తీసుకొచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. దానికి తగినట్టుగా మీకు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో వచ్చే పరిణామాలు కూడా ఉపయోగించుకోవచ్చు.